సరే, నువ్వు అంద పక్కన కూర్చో, నేను ఇంద పక్కన కూర్చుంటాను. చూడు గురు, మా అన్నయ్య పైకొచ్చి ఒకవేళ మనల్ని చూసారే అనుకో. అమ్మో ఆండవనే. వేడుకో. దూరంగా ఉన్నారు కదా అని తక్కువ కొట్టడం, దగ్గరగా ఉన్నారని ఎక్కువ కొట్టడం జరగదు. కొట్టడం మాత్రం కన్ఫర్మ్. కాబట్టి దగ్గరగా కూర్చొని ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఈ రాత్రి పగలయ్యేంత వరకు సరదాగా గడిపేతాం. నా వల్ల కాదు. ఏంటి ఆడపిల్లని సిగ్గు విడిచి ప్రాధేయపడుతుంటే పారిపోతున్నావు? ఇప్పుడు దగ్గరికొస్తావా రావా? నేను రాను. చూడు, రాకపోతే మా అన్నీని పిలిచి నన్ను రేప్ చేయడానికి పైకొచ్చాడని చెప్పేస్తాను. వేండా వస్తున్నాను. గురువారప్ప, నువ్వే చూసుకోవాలి. ఇప్పుడేం చేయాలి? నా ఒడిలో తల పెట్టుకుని పడుకోవాలి. అవలదా? సరేనయ్యా, చివరిసారిగా ఓ ముద్దిచ్చే, నేను వెళ్ళిపోతాను. ఇస్తావా లేకపోతే అన్నయ్య? అరవద్దు, ఇస్తాను. ఏంటిది? నా బుగ్గేదో బొగ్గులా ఉన్నట్టు అంత అసహ్యంగా ఫీలింగ్ పెట్టావు. కాస్త నవ్వుతూ అందంగా ముద్దుగా ముద్దు పెట్టు. కొంచెం లేపు సార్. వెంకీ గారు మీ స్టైల్లో మీరు చేస్తుంటారు కదా సార్, ఒకసారి చేసి చూపించండి సార్. కొంచెం కళ్ళబెల్ చేయండి సార్. లెఫ్ట్ రైట్ కొంచెం ప్రొఫైల్ చేయండి సార్. ఇది కరెక్ట్. ఇచ్చిన బిల్డప్ చాలు, ముందు డబ్బులు తీసుకో. ఏంటదా అవన్నీ నమస్తే సార్. ఓ మీరా? ఇదిగోనయ్యా మన మ్యూజిక్ డైరెక్టర్. నో ప్రాబ్లం, మ్యూజిక్ కూడా సెట్ అయిపోయింది. పిచ్చోళ్ళు ఈ షూటింగ్ మంది కాదన్న విషయం వాళ్ళకి ఆగో, డైలాగ్స్ తో టైం వేస్ట్ చేయకండి, తిన్నగా వెళ్ళండి. 6 పాటలకు ట్యూన్స్ కంపోజ్ చేయండి. ప్రసాద్ ల్యాబ్స్ కు వెళ్ళండి. కంపోజ్ చేసిన పాటలకు మ్యూజిక్ సెట్ చేసి రికార్డ్ చేసి నా దగ్గరికి తీసుకురండి. ఏంటి, నేను ట్యూన్ కట్టుకొని మా డబ్బులతో రికార్డ్ చేస్తే ఆ సీడీ మీరు అమ్ముకుంటారా? ఎగ్జాక్ట్లీ. చూడండి, వీడు ఫైనాన్స్ ఇచ్చేవాడు, వీడు డైరెక్టర్. ఇకపోతే ఇతను హీరోయిన్ తో 2 రేప్ సీన్స్ చేస్తానని వచ్చినవాడు. వీళ్ళందరూ నా సినిమాకు డబ్బులు పెడుతున్నారు. వాళ్ళు డబ్బులు పెడితే మీరేం చేస్తారు సార్? వాట్ ఎ స్టూపిడ్ క్వశ్చన్ యు ఆర్ ఆస్కింగ్ మ్యాన్. మీ అందరికి అవకాశం ఇస్తున్నాను కదా, ఇంకేం కావాలి? ఆ పిల్లగట్టి ఉన్న తల్లిస్తే దాంతో క్రికెట్ ఆడుకుంటాం. వాట్ మ్యాన్, నా ఆఫర్ మీకు కొత్తగా ఉందా? కొత్తగా కాదండి, పరమ చెత్తగా ఉంది. అవును 420 గారు, ఇంతకీ అతను రియల్ వెంకటేష్ గారేనా? అతను రియల్ హీరో అయితే నేను ఈ తిప్పలు ఎందుకు పడతానయ్యా? చచ్చిన మిమ్మల్ని ఎప్పుడు కలవం సార్. నవీన శాస్త్రారా నాకు. ఆగండి, ప్రొడ్యూసర్ సార్ కలవమన్నాడు, అందుకే వెళ్తున్నాము. కుదరదా? కలిసి వచ్చేస్తాం. 2 నిమిషాలు పోయిట్ వందము. త్వరగా వచ్చేసేయండి. థ్యాంక్ యూ. ఎన్నడా బంతి ఇలా జరిగి పుడిచినది? మన టైం బాగాలేదు గురు. థ్యాంక్ యూ బాబు. మంచిది గురు, బస్ వస్తుంది పద. ఏ బంతి, మీ అన్నయ్యకి ఎన్ని ప్రేమ సందేశాలు పంపినా అర్థం చేసుకోడేంట్రా? మా గురువు అంతే, ఎవ్వడికి అర్థం కాడు. ఓ పని చేస్తే, నా ప్రేమ విషయం మీ అన్నయ్యతో డైరెక్ట్ గా చెప్పేస్తే? అప్పుడు మా అన్న
మీ అన్న దగ్గరికి వెళ్ళి ఎన్నా అంటాడు. దాంతో ప్లాన్ అంతా పులిసిపోతుంది. అమ్మో, అలా అయితే ఇప్పుడు ఎలా? ఒకసారి నీ చెవిలో పడి. అయ్యో, ఈ వెండివి. అబ్బా అందుకాదు వదినా, నీకు ప్లాన్ చెప్తాను. ఇంతకీ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? మే హూనా గురునాథన్, జీ గురునాథన్, గిటార్ గురునాథన్. యో ఏమది కోర్టులో ముద్ద అని పిలిచిన మాదిరి పిలుస్తా ఉండవే? ముద్దాయి లేదు, ముద్దుకుమా లేదు. నీకు మనీ ఆర్డర్ రిసిప్ట్ వచ్చింది. నేను మనీ ఆర్డరే చేయలేదే. రిసిప్ట్ ఎప్పుడే? సార్ 5-10. యో వచ్చింది రిసిప్ట్ దా, మనీ ఆర్డర్లా పోయా. ఏండా బంతి, అమ్మ దగ్గరుండి రిసిప్ట్ వచ్చాయి, నేను మనీ ఆర్డరే చేయలే. రిసిప్ట్ ఎప్పుడి? నాకేం తెలుసు గురు. అక్కమాంబా, అక్కమాంబా, చిత్రమా త్వరగా రా, నాకు ఆకలేస్తుంది. మెళ్ళో గొలిసేది అది పోయింది. ఏంటమ్మా ఇది? మీ అన్న ఎంతో డబ్బు పోసి మీ పుట్టినరోజు కోసమని కొన్న గొలుసు ఇలా పారేస్తారా? ఈ విషయం తెలిస్తే మీ అన్నయ్య నన్ను తిడతారు. ఎంత పని చేసావమ్మా, నువ్వెప్పుడు ఇంతే. అక్కమాంబా, దయచేసి ఈ విషయం అన్నయ్యకి చెప్పొద్దు. సరేలే రా. డే బంతి, ఈ గొలుసు తీసుకువెళ్ళి చిత్రాకి ఇచ్చే. హేయ్, మనిషివా మానువా? గొలుసుడు ఎంతసేపు? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఈ గొలుసుని మనసు గెలుచుకోవడానికే చిత్ర తాకటి పెట్టిందని నువ్వెందుకు గ్రహించట్లేదు? అసలు ఆమె నేనెంతగా ప్రేమిస్తుందో తెలుసా? తెలుసురా. నిజం చెప్పేదా బంతి, చిత్ర అంటే నాకు ఇష్టమే, కానీ ఆ విషయం ఆమెకి చెప్పలేను, చెప్పకూడదు. మ్యూజిక్ డైరెక్టర్ ఛాన్స్కి వచ్చి ఇంత ఊర్లో అమ్మాయిని ప్రేమించానని తెలిస్తే చిత్ర వాళ్ళ అన్నయ్యే కాదురా, నా అమ్మ కూడా నన్ను అసహించుకుంటుందిరా. చిత్ర మంచి పిల్ల, బ్యూటిఫుల్ గర్ల్. నన్ను పెళ్లి చేసుకుని ఆమె ఏం సుఖం అనుభవిస్తుంది? నాతో పాటు ఆమెని తీసుకెళ్ళి పస్తు ఉంచలేను. అందుకే నా ప్రేమను ఇక్కడ గుండెల్లో దాస్తాయిరా, గుండెల్లో దాస్తాయి. సారీ గురు, నీ పరిస్థితి తెలుసుకోకుండా మాట్లాడాను. చిత్ర నాకు దగ్గర అవ్వాలని ట్రై చేస్తుంటే నేను దూరం పోయాను. ఆమె ప్రేమని తెలియచేస్తున్న ప్రతిసారి పిచ్చివాడిలా ప్రవర్తించాను. కరెక్ట్, నువ్వన్నదే కరెక్ట్. నేను దద్దమ్మని, ఒట్టి దద్దమ్మని. ఎండబాన్, మీ గొప్ప మనసును నేను అర్థం చేసుకున్నాను. ఓ అమ్మాయి పెళ్లి కాకముందు ఎవరిని ప్రేమించకూడదు. అలా ప్రేమించిన వాణ్ణి దూరం చేసుకోకూడదు. మిమ్మల్ని దూరం చేసుకొని నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకోలేను. అడుగడు